బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియా చిట్ చాట్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్ చేశారు. హైడ్రా విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదని, అధికారుల విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ పాలనలో సైతం అధికారుల విషయంలో తాను కాంప్రమైజ్ కాలేదని అన్నారు. పోతే జైలుకు పోతానని, తనపై 173 కేసులున్నాయని కామెంట్ చేశారు. అటు ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటని, తన ఇంట్లో వైఎస్ఆర్, కేసీఆర్ ఫోటోలున్నాయని చెప్పారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్. హరీష, కాసేపటి క్రితం అసెంబ్లీ లాబీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చిట్ చాట్ చేయడం జరిగింది. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కొన్ని అంశాలకు సంబంధించి ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ అంశాలకు లేటెస్ట్ గా జరుగుతున్న ఇష్యూస్ సంబంధించి, ముఖ్యంగా హైడ్రా విషయంలో జరుగుతున్న పరిణామాల విషయంలో మాత్రం తగ్గేది లేదంటున్నాడు. ఎందుకంటే పేదలకు విషయంలో కనుక ఒక 30-40 ఏళ్ల నుంచి వాళ్ళు గూడు కట్టుకుని ఉన్న ప్లేస్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో నేను కాంప్రమైజ్ అయ్యలేదు. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ప్రజల తరఫున వాళ్ళు ఓట్లేస్తే ఎన్నికైన వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా వారికి మద్దతుగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసులు కానీ హైదరాబాద్ సంబంధించిన అధికారులు వివరిస్తున్న తీరు పట్ల గనక పేదల పట్ల వైపు మాత్రమే తాను మొగ్గు చూపుతానని ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పష్టం చేశాను. అదేవిధంగా ఏమైనా పోలీసులు కనుక కేసులు పెట్టుకున్నట్లయితే కనుక పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 173 కేసులు అయినాయి, కొత్త కేసు ఏం కాదంటూ కూడా దాని నాయకులు కామెంట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సందర్భంగా లీడర్లకు సంబంధించిన అంశం కూడా టాపిక్ వచ్చిన సందర్భంగా ఇంట్లో ఫోటోలు ఎవరైనా ఉండొచ్చు, ఎవరి అభిమానం వారికి ఉంటుంది కాబట్టి ఆ ఫోటోలు ఉండడంలో తప్పు లేదు. తనకు రాజశేఖర రెడ్డి తనకు దేవుడు లాంటి వ్యక్తి కాబట్టి తన గుండెల్లో కాదు, అసలు తన ఇంట్లో ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి ఫోటోలు ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పటికీ రాజశేఖర రెడ్డి ఫోటోలు పెట్టుకున్నాను. రాజశేఖర రెడ్డి ఒక్కరే కాదు, కేసీఆర్ ఫోటో కూడా తన ఇంట్లోనే ఉంటుందంటూ కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇట్లా మొత్తం ఈ అంశాన్ని కూడా వరుసగా మాట్లాడుతూ ఈ సుప్రీంకోర్టుకు సంబంధించిన నోటీసుల విషయంలో తనకి ఇంకా నోటీసులు అందలేదు. ఒకవేళ నోటీసులు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని చెప్తున్నా. దానికి సంబంధించి మీరు ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండండి. నోటీసులు వచ్చిన తర్వాత కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో కోర్టును అనుసరించి ముందుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి కోర్టుకు సంబంధించిన నోటీసు తనకు ఇంకా అందలేదు కాబట్టి ఆ నోటీసులు వచ్చిన తర్వాత వివరణ ఇస్తానంటూ కూడా దాని నాగేందర్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఎస్ ప్రతాప్, అంటే కొంచెం డేరింగ్ కామెంట్సే చేశారని మనం చెప్పుకోవాలి. ఆల్రెడీ గతంలో తనపై చాలా కేసులు ఉన్నాయి, పోతే జైలుకు పోతాను, కానీ ఎటువంటి అంటే పాలనకు సంబంధించి అయితే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటానని ఆయన చేసిన కామెంట్స్ను అసలు ఏ విధంగా చూడాలి? డెఫినెట్ గా హైడ్రా విషయంలో ఇప్పటికీ వరుసగా 2 సార్లు దానం నాగేందర్ కు డిఫెక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. గతంలో ఒకసారి బంజారాహిల్స్ విషయంలో కూడా కేసు నమోదు కావడం కానీ, మళ్ళీ చింతల్ బస్తీ తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చింతల్ బస్తీ ఏరియాలో కూడా కొన్ని అంటే రోడ్డు పైన ఉన్న వాటిని షాపులను తొలగించే క్రమంలో అడ్డుకోవడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి పోలీసులతోటి వాగ్వాదంగానే హైడ్రా తోటి కూడా చాలా సీరియస్ గా దానం నాగేందర్ మాస్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ఈ విషయాన్ని ఇప్పటికీ 2 సార్లు హైడ్రా దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీంతో పాటు దీన్ని నెక్స్ట్ సీఎం దృష్టి కూడా, ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే ప్రజలు దాదాపు ఒక 30-40 ఏళ్ల నుంచి ఆ ఏరియాలో చింతల్ బస్తీ లాంటి ఏరియాలో కానీ ఆ ఏరియాలో ఉంటున్న వారిని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. పేదలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేస్తే అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం సైడ్ తాను ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల నుంచి వచ్చిన నేతగా వారి ఓట్లు వేశారు కాబట్టి వారికి అండగా ఉండాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి ఆ అధికారులు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి నేను తప్పుపట్టాను. ఈ విషయంలో ఒకవేళ అంటే హైడ్రా కనుక సీరియస్ గా తీసుకుని మరోసారి కేసు నమోదు చేసిన తనకైతే వెనకాడేది లేదంటూ కూడా నాగేందర్ చెప్పారు. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం దానికి సంబంధించి ఎట్టి పరిస్థితులలో ప్రజలకు మాత్రం అండగా నిలవాల్సింది ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే తాను ఒక 30-40 ఏళ్లుగా ఉంటున్న వారికి అండగా ఉన్నాను. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా మరోసారి తీసుకెళ్తానంటూ కూడా నాగేందర్ చెప్పడం జరిగింది. అలాగే రైట్. థ్యాంక్ యూ ప్రతాప్.